శాంతి 26/6/24 మధురమైన పిల్లలు సదా ఈ నష్టాలోనే ఉండండి. మాది పదమా భాగ్యం. ఎప్పుడు కూడా ఏ నష్టాలో ఉండమని చెప్తున్నారు బాబా? మాది పదమా భాగ్యం. స్వయం పతిత పావనుడైన తండ్రికి మేము పిల్లలుగా అయ్యాం. వారి నుండి మాకు అనంతమైన సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. ఎవరి నుండి లభిస్తుంది? మనకి శివ బాబా నుండి అనంతమైన సుఖం. అంటే ఎవరు ఇవ్వలేనంత సుఖం, బేహద్ సుఖాన్ని ఎవరు ఇస్తారు? బాబా ఇస్తారు. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ ధర్మం పైన అయిష్టం కానీ ద్వేషం కానీ ఉండకూడదు, ఎందుకు అంటున్నారు బాబా? ఏ ధర్మం పైన కూడా మనకి అయిష్టము ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు, ఎందుకు అంటున్నారు? జవాబు: ఎందుకంటే మీకు బీజం మరియు వృక్షం గురించి తెలుసు. ఇది మనుష్య సృష్టి రూపీ అనంతమైన వృక్షమని, ఇందులో ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉందని మీకు తెలుసు. నాటకంలో ఎప్పుడూ పాత్రధారులు ఒకరినొకరు ద్వేషించుకోరు. నాటకంలో, డ్రామాలో యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరినొకరు ద్వేషించుకోరు. మనం ఈ నాటకంలో హీరోయిన్ల పాత్రని అభినయించామని మీకు తెలుసు. ఈ డ్రామాలో మనం హీరోయిన్ల పాత్రని అభినయించాం. మీరు ఏ సుఖాన్నైతే చూశారో దాన్ని ఇంకెవ్వరు చూడలేదు. మనం అనుభవించినంత సుఖాన్ని ఇంకెవరు కూడా చూడలేదని చెప్తున్నారు బాబా. మొత్తం విశ్వం అంతటి పైన రాజ్యం చేసేవారం మేమే అని మీకు అపారమైన సంతోషం ఉంది. మొత్తం విశ్వం పైన మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? రాజ్యం చేస్తున్నాం. ఈ అపారమైన సంతోషం ఉంది మీకు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఓం శాంతి అని అనడంతోనే పిల్లలకు ఏ జ్ఞానం అయితే లభించిందో అదంతా బుద్ధిలోకి వచ్చేయాలి. ఎప్పుడైతే ఓం శాంతి అన్నామో అప్పుడు మనకి ఏ జ్ఞానం అయితే లభించిందో అదంతా బుద్ధిలోకి వచ్చేయాలి. తండ్రి బుద్ధిలో కూడా ఏ జ్ఞానం ఉంది? ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం. దీన్నే కల్పవృక్షం అని కూడా అంటారు. ఏంటిది? మనుష్య సృష్టి రూపీ వృక్షం. దీన్నే కల్పవృక్షం అని కూడా అంటారు. దీని ఉత్పత్తి, పాలన, వినాశనం ఎలా అవుతుంది అనేది అంతా బుద్ధిలోకి రావాలి. ఏ విధంగా ఆ జడమైన వృక్షం ఉంటుందో అలా ఇది చైతన్యమైనది. అక్కడ జడ వృక్షం ఎలా ఉంటుందో అలా ఇది చైతన్య వృక్షం అంటారు బాబా. బీజం కూడా చైతన్యమైనవారు. బీజం బాబా కూడా చైతన్యమైనవారు. వారి మహిమను కూడా గానం చేస్తారు. శ్రీ బాబా యొక్క మహిమను ఎంత గానం చేస్తారు? వారు సత్యం, చైతన్యం అనగా వృక్షం యొక్క ఆది, మధ్య, అంత్య రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. వారి కర్తవ్యం గురించి ఎవరికీ తెలియదు. భగవంతుడి కర్తవ్యం ఏంటనేది ఎవరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ యొక్క కర్తవ్యాన్ని గురించి కూడా తెలుసుకోవాలి కదా. బ్రహ్మను ఎవరూ తలుచుకోరు. అసలు వారి గురించి తెలియదు. అజ్మీర్లో బ్రహ్మ మందిరం ఉంది. త్రిమూర్తి చిత్రాన్ని ముద్రిస్తారు. అందులో బ్రహ్మ, విష్ణు, శంకరులు ఉన్నారు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః, శివ పరమాత్మాయ నమః అంటారు. ఈ సమయంలో బ్రహ్మను దేవతాని అనలేరని ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు. ఈ సమయంలో అయితే బ్రహ్మని దేవత అనలేరని పిల్లలేని మీకు తెలుసు. వారు ఎప్పుడైతే సంపూర్ణం అవుతారో అప్పుడే దేవతాని పిలువబడతారు. సంపూర్ణమై సూక్ష్మవతనంలోకి వెళ్ళిపోతారు. బ్రహ్మబాబా సంపూర్ణమై సూక్ష్మవతనంలోకి వెళ్ళిపోతారు. మీ తండ్రి పేరు ఏంటి అని బాబా అడుగుతారు. ఎవరిని అడుగుతారు? ఆత్మని అడుగుతారు. ఆత్మ నా బాబా అంటుంది. మీ తండ్రి పేరు ఏంటి అంటే ఆత్మ ఏం చెప్తుంది? నా బాబా. ఆ మాట ఎవరన్నారు? అన్నది ఎవరికైతే తెలీదో వారు ప్రశ్నని అడగలేరు. ఈ మాట అన్నది ఎవరికైతే తెలీదో వారు ప్రశ్నకి జవాబు చెప్పలేదు. ఈ ప్రశ్న అడిగింది ఎవరు? శివ బాబా అడుగుతున్నారు. తప్పకుండా అందరికీ ఇద్దరు తండ్రులు ఉన్నారని ఇప్పుడు పిల్లలు అర్థం చేస్తున్నారు. జ్ఞానాన్ని అయితే ఒక తండ్రి ఇస్తారు. జ్ఞానాన్ని ఎవరు ఇస్తారు? ఒక తండ్రి ఇస్తారు. వీరు శివ బాబా రథమని
ఇప్పుడు పిల్లలేని మీరు అర్థం చేస్తున్నారు. ఎవరు? బ్రహ్మబాబా ఎవరు? శివ బాబా యొక్క రథం కదా. ఒకటేమో ఇది దేహదారి అయిన బ్రహ్మబాబా రథం, ఇంకొకటి ఇది ఆత్మిక తండ్రి రథం కూడా. మహిమ ఉంది. ఆ ఆత్మిక తండ్రికి సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు అనే మహిమ ఉంది. వీరు అనంతమైన తండ్రిని, వీరి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుందని మొదట మన బుద్ధిలో ఉంటుంది. పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మనం ఎలా అవుతున్నాం? పావన ప్రపంచానికి యజమానులుగా అవుతున్నాం. నిరాకారుణ్ణి పతిత పావన రెడ్డి అని పిలుస్తారు. నిరాకారుణ్ణి ఏమని పిలుస్తారు? పతిత పావన రెడ్డి అని పిలుస్తారు. ఎవరు పిలుస్తారు? ఆత్మే పిలుస్తుంది. ఎప్పుడైతే పావనాత్మగా ఉంటారో అప్పుడు పరమాత్మని పిలవరు. ఆత్మ పావనమైపోయాక పరమాత్మని పిలవరు. పతితంగా ఉన్నప్పుడే పిలుస్తారు. ఆ పతిత పావనుడైన తండ్రి ఈ తనువులోకి వచ్చారని ఇప్పుడు ఆత్మైన మీకు తెలుసు. ఏ తనువులోకి? బ్రహ్మబాబా తనువులోకి. మనం వారికి చెందిన వారిగా అయ్యామన్నది మర్చిపోకూడదు. మనం ఎవరికి చెందిన వారిగా అయ్యాం? శివ బాబాకి చెందిన వారిగా అయ్యామన్నది మర్చిపోకూడదు. ఇది కేవలం సౌభాగ్యమే కాదు, పదమాల భాగ్యం యొక్క విషయం. ఇది కేవలం సౌభాగ్యం కాదు, పదమాల భాగ్యం యొక్క విషయం అంటారు బాబా. మరి అటువంటి తండ్రిని ఎందుకు మర్చిపోవాలి? ఈ సమయంలో తండ్రి వచ్చారు. ఇది కొత్త విషయం. శివ జయంతిని కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అంటే శివ జయంతిని ఏం చేస్తారు? ప్రతి సంవత్సరం జరుపుకుంటారు కదా. జన్మకో శివరాత్రి అంటారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా శివ జయంతి జరుపుకుంటారు. కావున తప్పకుండా వారు ఒకేసారి వస్తారు. బాబా వచ్చేది ఎప్పుడు? కల్పంలో ఒక్కసారి వస్తారు. లక్ష్మీనారాయణులు సత్యయుగంలో ఉండేవారు. వారు ఈ సమయంలో లేరు. కావున వారు పునర్జన్మను తీసుకుని ఉంటారని అర్థం చేయించాలి. లక్ష్మీనారాయణులు ఉండేవారు, వాళ్ళు ఇప్పుడు లేరు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుని ఉంటారని మనం ఏం చేయాలి? అర్థం చేయించాలి. 16 కళల నుండి 12, 14 కళల్లోకి వారు వచ్చి ఉంటారు. 16 కళల నుండి 12 కళలు, 14 కళల్లోకి వచ్చి ఉంటారు. ఈ విషయం గురించి మీకు తప్ప ఇంకెవరికి తెలియదు అంటారు బాబా. సత్యయుగం అని కొత్త ప్రపంచాన్ని అంటారు. సత్యయుగం అని దేనంటారు? కొత్త ప్రపంచాన్ని అంటారు. అక్కడ అన్నీ కొత్తగానే ఉంటాయి. దేవతా ధర్మం పేరు కూడా మహిమ చేయబడుతుంది. అందుకే దేవతా ధర్మం యొక్క పేరు కూడా మహిమ చేయబడుతుంది. అదే దేవతలు ఎప్పుడైతే బాబా మార్గంలోకి వెళ్తారో అప్పుడు వారిని కొత్తవారు అని అనలేరు. దేవతలు బాబా మార్గంలోకి వెళ్ళారంటారు కదా, వికారీలుగా అయిపోయారు అని. అలాగే దేవతలను కూడా అనలేరు. మేము వారి వంశావళికి చెందిన వారమని ఇంకెవరు కూడా అలా అన్నారు కదా. లక్ష్మీనారాయణుల వంశావళికి చెందిన వాళ్ళం మేమని ఎవరు కూడా అనలేరు. ఒకవేళ స్వయాన్ని ఆ వంశావళికి చెందిన వారిగా భావిస్తే మరి వారి మహిమని మరియు తమ నిందని ఎందుకు చేసుకుంటారు కదా. ఆ వంశావళిగా భావిస్తే దేవాలయానికి వెళ్ళి ఏమంటారు? మేము నీచులం, పాపీలం, నికృష్టారులం, మాలో ఏ గుణాలు లేవని ఇలా ఏం చేస్తారు? లెంపలు వాయించుకుంటారు. ఒకవేళ ఆ వంశావళికే చెందిన వారే అనుకుంటే వాళ్ళు అలా అంటారా? మహిమను చేస్తున్నారు అంటే తప్పకుండా అప్పుడు వారిని పవిత్రులుగా, స్వయాన్ని అపవిత్రులుగా, పతితులుగా భావిస్తున్నారు. పావనుల నుండి పతితులుగా అవుతారు, పునర్జన్మలు తీసుకుంటారు. మొట్టమొదట ఎవరైతే పావనులుగా ఉండేవారో వారి మళ్ళీ ఎలా అయిపోయారు? ఇప్పుడు పతితులుగా అయిపోయారు. పావనుల నుండి ఇప్పుడు పతితులుగా అయ్యారని మీకు తెలుసు. మీరు స్కూల్లో కూడా చదువుకుంటారు. అందులో నంబర్ వారుగా ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అయితే తప్పకుండా ఉంటాయి. తమను తండ్రి చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. అందుకే వస్తారు కదా. ఎందుకు వస్తున్నాం మనం బాబా దగ్గరికి? చదువుకోవడానికి. లేకపోతే ఇక్కడికి వచ్చే అవసరం ఏముంది? ఇతనేమి గురువు, మహాత్మా, మహాపురుషుడు మొదలైనవేమీ కాదు. ఇది సాధారణ మనుష్యతను. బ్రహ్మబాబాదేంటి? సాధారణ మనుష్యతను. అందులోనూ చాలా పాతది. అందులోనూ ఏంటంటారు బాబా? చాలా పాతది. అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను. అతనికి ఇంకే మహిమ లేదు, కేవలం ఇతనిలోకే ప్రవేశిస్తాను. అప్పుడు ఇతని పేరు ప్రఖ్యాతం అవుతుంది.
నేను ఈ బ్రహ్మలో ప్రవేశిస్తాను కాబట్టే ఈ బ్రహ్మ పేరు ఏమవుతుంది, ప్రఖ్యాతం అవుతుంది. లేకపోతే ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? మనుషులు తప్పకుండా తిగ్మత చెందుతారు కదా. తండ్రి మీకు అర్థం చేయించారు, కావుననే మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చి మనకు అర్థం చేయిస్తున్నారు, మళ్ళీ మనం ఏం చేయాలి? ఇతరులకు అర్థం చేయించాలి. బ్రహ్మ తండ్రి ఎవరు? బ్రహ్మ, విష్ణు, శంకరులు, వీరి రచయిత ఎవరు? శివబాబా. బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. పరంపిత పరమాత్మ ఎవరైతే పరంధామంలో ఉంటారో వారిదే ఈ రచన. బ్రహ్మ, విష్ణు, శంకరుల కర్తవ్యం వేరు. ఎవరైనా ముగ్గురు నలుగురు కలిసి ఉన్నా వారందరి కర్తవ్యాలు కూడా ఎలా ఉంటాయి? వేరువేరుగా ఉంటాయి కదా. అందరిది ఒకే కర్తవ్యం ఉండదు కదా. బాబా చెప్తున్నారు, పాత్ర ప్రతి ఒక్కరిది ఎవరిది వారిదే. ఇన్ని కోట్లాది మంది ఆత్మలు ఉన్నారు, ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. ఈ అద్భుతమైన విషయాలు అర్థం చేసుకోబడతాయి. ఎంతమంది మనుషులు ఉన్నారు? ఇప్పుడు చక్రం కూడా పూర్తవుతుంది. ఈ చక్రం కూడా, డ్రామా చక్రం కూడా పూర్తవుతుంది. ఇది అంతిమం కదా. అందరూ తిరిగి వెళ్తారు. అంతిమంలో మళ్ళీ అందరూ ఏమవుతారు? తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ చక్రం రిపీట్ అవుతుంది. తండ్రి విషయాలన్నింటినీ మనకి రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి వచ్చి విషయాలన్నీ మనకి రకరకాలుగా అర్థం చేయిస్తారు. ఇదేమి కొత్త విషయం కాదు అని చెప్తున్నారు బాబా కదా. కంటిన్యూ అనమాట. ఇదేమి కొత్త విషయం కాదు, కల్పపూర్వం కూడా అర్థం చేయించాను అంటారు. వీరు చాలా ప్రియమైన తండ్రి. శ్రీ బాబా ఎవరు? చాలా ప్రియమైన తండ్రి. ఇటువంటి తండ్రిని అయితే చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఆ తండ్రిని ఏం చేయాలి? చాలా ప్రేమగా స్మృతి చేయాలి. మీరు కూడా తండ్రికి ప్రియమైన పిల్లలే కదా కదా, అవునా? మనంతా ఎవరో తండ్రికి ప్రియమైన పిల్లలం కదా. తండ్రికి స్మృతి చేస్తూ వచ్చారు. మొదట అందరూ ఒక్కరినే పూజ చేసేవారు. ఫస్ట్లో అయితే భక్తి ప్రారంభించేటప్పుడు ఏం చేసేవారు? ఒక శివ బాబాకి పూజ చేసేవారు. బాబా చెప్తున్నారు, మొదట అందరూ కూడా ఏం చేసేవారు? ఒక్కరినే పూజించేవారు. భేద భావాల విషయమే లేదు. ఇప్పుడు ఎన్ని భేద భావాలు ఉన్నాయి. వీరు రాముడి భక్తులు, వీరు శ్రీకృష్ణుడి భక్తులు అంటారు. రాముడి భక్తులు ధూపం వేస్తే కృష్ణుడి ముక్కు మూసేస్తారట. ఎలా ఉన్నారు ఇప్పుడు? రాముడి భక్తులు రాముడికి ధూపం వేస్తే కృష్ణుడి ముక్కు మూసేస్తారట. ఇటువంటి విషయాలు కూడా కొన్ని శాస్త్రాల్లో ఉన్నాయి. ఒకరు మా భగవంతుడు గొప్పవారు అంటే ఇంకొకరు తమ భగవంతుడు గొప్పవారు అంటారు. ఇద్దరు భగవంతుళ్ళు ఉన్నారని భావిస్తారు. వాస్తవానికి ఉండేది ఒకే తండ్రి. కావున పొరపాటు జరిగిన కారణంగా అందరూ అధర్మయుక్తమైన పనులే చేస్తారు. ఇక్కడ అందరూ ఎలాంటి పనులు చేస్తున్నారు? అన్నీ కూడా అధర్మయుక్తమైన పనులే చేస్తున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు భక్తి భక్తియే, జ్ఞానం జ్ఞానమే. జ్ఞాన సాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. మిగిలిన వారంతా భక్తి సాగరులే. మిగిలిన వారంతా ఎవరు? భక్తి సాగరులే. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు జ్ఞానవంతులుగా అయ్యారు. తండ్రి మీకు తమ మరియు మొత్తం చక్రం యొక్క పరిచయాన్ని కూడా ఇచ్చారు. దీన్ని తండ్రి తప్పించి ఇంకెవ్వరూ ఇవ్వలేరు. అందుకే తండ్రి అంటారు, పిల్లలైన మీరు స్వదర్శన చక్రధారు. ఎవరని చెప్పండి? స్వదర్శన చక్రధారు. పరంపిత పరమాత్మ అయితే ఒక్కరే. పరంపిత పరమాత్మ అయితే ఒక్కరే. మిగిలిన వారంతా ఎవరు? మిగిలిన వారంతా వారి పిల్లలు. పరంపితాని తమని తాము ఎవరూ పిలుచుకోలేరు. పరంపితాని, నేను పరంపితని అంటారా ఎవరైనా? మనం అనగలవా నేను పరంపితని అని? పరంపిత అని ఎవరు పిలుచుకోలేరు. మంచి వివేకవంతులైన మనుషులు ఎవరైతే ఉంటారో వారు ఇది ఎంత పెద్ద డ్రామా అని భావిస్తారు. అందులో పాత్రధారులందరూ అవినాశి పాత్రని అభినయిస్తారు. ఆ చిన్నని నాటకాలైతే అల్పకాలికమైనవి. బయట ప్రపంచంలో ఉండే చిన్న చిన్న నాటకాలన్నీ ఏంటని చెప్తున్నారు బాబా? అల్పకాలికమైనవి. ఇది అనాది అవినాశి. ఇది ఎప్పటికీ ఆగిపోదు. ఇంత చిన్నని ఆత్మకి శరీరాన్ని తీసుకోవటం మరియు వదిలేయటం మరియు పాత్రను అభినయించటం అనే ఎంత పెద్ద పాత్ర లభించింది. ఈ విషయాలు
ఏ శాస్త్రాల్లోనూ లేవు. వీటిని ఎవరైనా గురువు వినిపించి ఉన్నట్లయితే మరి అతనికి వేరే శిష్యులు కూడా ఉంటారు కదా. కేవలం ఒక శిష్యుడే ఉంటే ఏం పనికొస్తారు? ఎవరైతే పూర్తిగా ఫాలో చేస్తారో వారినే ఫాలోవర్ అంటారు. ఎవరైతే పూర్తిగా అనుసరిస్తారో వారిని శిష్యులు అంటారు. మరి వీరిని శిష్యులు అని ఎవరు అంటారు? ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలని మనకి ఎవరు చెప్తున్నారు? స్వయంగా తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రినే ఫాలో చేయాలి, తండ్రిని అనుసరించాలి. ఊరేగింపు ఉంటుంది కదా, శివుడి ఊరేగింపు అంటారు. ఇది శివుడి ఊరేగింపు అంటారు కదా. కాశీలో రోజు తెల్లవారుజాము 4 గంటలకి శివుడి ఊరేగింపు వెళ్తూ ఉంటుంది. ఇది నా ఊరేగింపు అని బాబా అంటారు. మీరందరూ భక్తులు. భక్తులువా పిల్లలువా? మనం భక్తులువా? మనం పిల్లలం. మనం నేను భగవంతుణ్ణి, మీరందరూ నా ప్రేయస్సులు. బాబా మళ్ళీ ఏమంటున్నారు? మీరందరూ నా ప్రేయస్సులు. మిమ్మల్ని అలంకరించి తీసుకువెళ్ళటానికి బాబా వచ్చారు. మరి మీకు ఎంత సంతోషం ఉండాలి? ఉందా లేదా సంతోషం? బాబా మనల్ని అలంకరించి అందంగా సింగారించి తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు మీకు సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాల గురించి తెలుసు. మీరు తండ్రిని స్మృతి చేస్తూ 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 పవిత్రంగా అవుతారు. అప్పుడు పవిత్ర రాజ్యం లభిస్తుంది. నేను అంతిమంలోనే వస్తాను అని తండ్రి అర్థం చేయిస్తారు. పావన ప్రపంచ స్థాపనను, పతిత ప్రపంచం వినాశనం చేయించడానికి రండి అని నన్నే పిలుస్తారు. అందుకే నన్ను మహాకాలుడు అంటారు. శివ బాబాని ఏమంటారు? కాలుడికే కాలుడు, మహాకాలుడు అనమాట ఆయన. అంటే యమధర్మరాజుకే యమధర్మరాజు. మహాకాలుడి మందిరం కూడా ఉంది, ఉజ్జయినిలో ఉంది కదా మహాకాలుడి మందిరం. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. మహాకాలుడి మందిరం కూడా ఉంది. కాలుడి మందిరాన్ని చూస్తారు కదా, శివుణ్ణి కాలుడు అంటారు. మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. వారు ఆత్మల్ని తీసుకెళ్తారు. శ్రీ బాబా వచ్చి ఎవరిని తీసుకెళ్తారు? ఆత్మల్ని తీసుకెళ్తారు. అనంతమైన తండ్రి ఎంతమంది ఆత్మల్ని తీసుకెళ్లేందుకు వచ్చారు? కాలుడికి కాలుడైన మహాకాలుడు ఆత్మలందరినీ పవిత్రంగా పుష్పాలులా తయారు చేసి తీసుకువెళ్తారు. పుష్పాలుగా అయినట్లయితే తండ్రి కూడా తమ ఒడిలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారు. ఎప్పుడైతే మనం పుష్పాలుగా అయిపోతామో అప్పుడు తండ్రి ఏం చేస్తారు? మనని మన ఒడిలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారు. ఒకవేళ పవిత్రంగా అవ్వకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. తేడా అయితే ఉంటుంది కదా. పాపాలు మిగిలిపోతే మరి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా అటువంటిదే లభిస్తుంది. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు, నా మధురమైన పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి. బాబా ఏం చెప్తున్నారు? నా మధురమైన పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి. శ్రీకృష్ణుడు అందరికీ మధురంగా అనిపిస్తారు కదా. ఎంత ప్రేమగా శ్రీకృష్ణుడిని ఉయ్యాల్లో ఊపుతారు. ధ్యానంలో శ్రీకృష్ణుడిని చిన్న పిల్లవాడిగా చూసి వెంటనే ఒడిలోకి తీసుకుని ప్రేమ చేస్తారు. వైకుంఠంలోకి వెళ్ళిపోతారు, ట్రాన్స్లోకి వెళ్తారు. సాక్షాత్కారం జరుగుతుంది అక్కడ. అప్పుడు శ్రీకృష్ణుడిని ఒడిలోకి తీసుకుంటారు. వారు శ్రీకృష్ణుడిని చైతన్య రూపంలో చూస్తారు. నిజంగానే వైకుంఠం వస్తుందని ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు. నిజంగానే ఇప్పుడు ఏం రాబోతుంది? వైకుంఠం రాబోతుంది. మనం భవిష్యత్తులో ఈ విధంగా అవుతాం. ఏ విధంగా? బాబా ఎదురుగా లక్ష్మీనారాయణుల చిత్రం ఉంది. బాబా చెప్తున్నారు చూస్తూ, మన భవిష్యత్తులో ఈ విధంగా అవుతాం. ఏ విధంగా? శ్రీ లక్ష్మి శ్రీ నారాయణులుగా. వారు శ్రీకృష్ణుడిని చైతన్యం రూపంలో చూస్తారు. నిజానికి వైకుంఠం వస్తుందని ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు. మనం భవిష్యత్తులో ఈ విధంగా అవుతాం. శ్రీకృష్ణుడిపై ఎన్నో కళంకాలు మోపుతారు. వెన్న దొంగ, కన్నె దొంగ అంటూ ఎన్నో రకాల దొంగతనాలు కడతారు శ్రీకృష్ణుడి పైన. కానీ బాబా ఏం చెప్తున్నారు? అవన్నీ తప్పు. శ్రీకృష్ణుడు అంటే ఎవరు? సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు, సంపూర్ణ నిర్వికారి, సంపూర్ణ అహింసకుడు, అన్ని మర్యాదల్లో పురుషోత్తముడు. శ్రీకృష్ణ ఇస్ నెక్స్ట్ టు గాడ్ అంటారు. శ్రీకృష్ణుడు భగవంతుడు తర్వాత భగవంతుడు అంటారు. శ్రీకృష్ణుడు అంటే ఎవరు? సత్యుగానికి ఫస్ట్ ప్రిన్స్, మొదటి యువరాజు అయిన.
భారతదేశానికి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయన. ఆయన యొక్క అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. అలాంటి ఆయన పట్టుకుని ఏం చేస్తారు? వెన్నె దొంగ, కన్నె దొంగ ఇలాంటివన్నీ అంటగట్టారు. బాబా చెప్తున్నారు ఇవన్నీ చాలా తప్పని చెప్తున్నారు. పిల్లలేని మీకు మొదటి నష ఎక్కాలి. ప్రారంభంలో ఎన్నో సాక్షాత్కారాలు జరిగాయి. మళ్ళీ అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? చివరిలో జరుగుతాయి. బాబా సాక్షాత్కారాలు తాళం తెరుస్తారు. అప్పుడు మళ్ళీ ఆ సాక్షాత్కారాలు జరుగుతాయి. ఎంతటి జ్ఞానం ఎంతటి రమణీకమైంది, ఎంతటి సంతోషం ఉంటుంది. భక్తిలో అయితే ఎటువంటి సంతోషము ఉండదు, జ్ఞానంలో ఎంతటి సంతోషం ఉంటుంది అనేది భక్తిలో వారికి తెలియదు, వారు పోల్చలేరు. పిల్లలేని మీకు మొట్టమొదటి నష ఎక్కాలి. ఈ జ్ఞానాన్ని ఒక తండ్రి తప్ప ఇంకే ఋషులు, మునులు మొదలైన వారు ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. లౌకిక గురువులైతే ఎవరికి ముక్తి, జీవన్ముక్తుల దారిని తెలియచేయలేరు కదా. తెలియచేయగలరా? మానవ మాత్రులు ఎవరు గురువులు కాలేరని వారు హే ఆత్మల్లారా పిల్లలైన నేను మీకు అర్థం చేయిస్తున్నానని అనలేరని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రికైతే పిల్లలు పిల్లలు అని అలవాటు ఉంటుంది. వీరంతా నా రచనేనని వారికి తెలుసు. నేను అందరి రచయితను అని తండ్రి కూడా అంటారు. మీరందరూ పరస్పరం సోదరులు. వారికి పాత్ర లభించింది, అది ఎలా లభించింది అనేది ఇప్పుడు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మలోనే పాత్ర అంతా నిండి ఉంది. మనుష్యులు ఎవరైతే వస్తారో వారి 84 జన్మల్లో ఎప్పుడూ ఒకే రకమైన రూపురేఖలు ఉండవు. కొద్ది కొద్దిగా తప్పకుండా మారుతాయి. తత్వాలు కూడా ఏమవుతాయి? రోజు రోజుకి సత్వం నుండి రజో, రజో నుండి తమోగా అయిపోతాయి. ప్రతి జన్మలో రూపురేఖలు ఒకదానితో ఒకటి కలవని చెప్తున్నారు బాబా. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి రోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మధురమైన పిల్లలు తండ్రి పైన ఎప్పుడూ సంశయాన్ని తెచ్చుకోవద్దు. బాబా పైన ఎప్పుడూ మనకి డౌట్ రాకూడదు. సంశయం మరియు నిశ్చయం అనే 2 పదాలు ఉన్నాయి కదా. తండ్రి అంటే తండ్రే కదా. తండ్రి పైన ఎవరికైనా డౌట్ వస్తుందా? తండ్రి అంటే తండ్రే కదా. శివ బాబా కూడా మనకి ఎవరు? తండ్రి అంతే. తండ్రి పైన తండ్రా కాదా, అవునా కాదా, ఎస్ఆర్ తండ్రి పైన ఎప్పుడూ కూడా మనకి డౌట్ రాకూడదు. సంశయం మరియు నిశ్చయం అనే 2 పదాలు ఉన్నాయి. ఇందులో సంశయం కలగకూడదు. నేను తండ్రిని స్మృతి చేయలేనని ఏ కొడుకైనా అంటాడా? నేను మా నాన్నని తలుచుకోలేని అంటాడా? ఎవరైనా అంటారా? వారసత్వం ఎలా లభిస్తుంది తండ్రిని తలుచుకోకపోతే? మీరేమో యోగం కుదరట్లేదని గడియ అంటారు. యోగం అన్న పదం అసలు సరైనదే కాదు. మీరు రాజఋషులు. ఋషి అన్న పదం పవిత్రతకి గుర్తు. ఋషి అన్న పదం దేనికి గుర్తు అంటున్నారు బాబా? పవిత్రత గుర్తు. మీరు రాజఋషులు కావున తప్పకుండా పవిత్రంగా ఉంటారు. చిన్న విషయంలో ఫెయిల్ అవటం ద్వారా ఇక రాజ్యం లభించదు. ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఎంత నష్టం వాటిల్లుతుంది. నంబర్ వార్ పదవులు కూడా ఉంటాయి. ఒకరి పదవి ఇంకొకరితో కలవదు. ఇది అనంతమైన తయారు చేయబడిన డ్రామా అని చెప్తున్నారు బాబా. ఒక్క తండ్రి తప్ప దీన్ని ఇంకెవ్వరూ కూడా అర్థం చేయించలేదు. పిల్లలని మీకు ఎంతటి సంతోషం ఉంటుంది. అలాగే ఏ విధంగా తండ్రి బుద్ధిలో మొత్తం జ్ఞానం అంతా ఉందో అలాగే మీ బుద్ధిలో కూడా ఉంది. బీజాన్ని మరియు వృక్షాన్ని అర్థం చేసుకోవాలి. మనుష్య సృష్టి యొక్క వృక్షం ఉంది. దీంతో మరి వృక్షం యొక్క ఉదాహరణ సరిగ్గా సరిపోతుంది. మన ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క కాండం ఏదైతే ఉందో అది కనుమరుగైపోయింది అని బుద్ధి కూడా చెప్తుంది. మిగిలిన ధర్మాలన్నింటి యొక్క శాఖలు మొదలైనవి ఉన్నాయి. డ్రామానుసారంగా ఇదంతా జరగవలసిందే. ఇందులో ద్వేషం కలగదు. నాటకంలో పాత్రధారులకు ఎప్పుడైనా ద్వేషం కలుగుతుందా? ఆ డ్రామాలో వాళ్ళు ఒకరికొకరు హీరో, హీరోయిన్, విలన్ క్యారెక్టర్లు యాక్ట్ చేసిన, అభినయించిన పాత్రల్ని ప్లే చేసిన బయటకు వెళ్ళాక వాళ్ళంతా ఫ్రెండ్స్ వాళ్ళకి ఒకరిపైన ఒకరికి ద్వేషం ఉంటుంది అంతే. తండ్రి అంటారు మీరు పతితంగా అయిపోయారు, మళ్ళీ పావనంగా అవ్వాలి. మీరు ఎంతటి సుఖాన్ని అయితే చూస్తారో అంతగా ఇంకెవరూ చూడరు. ఈ డ్రామాలో మనకున్నంత సుఖం ఎవరికి ఉండదు అన్నారు బాబా. మీరు హీరో హీరోయిన్లు ఎవరని చెప్పండి? హీరో హీరోయిన్లు విశ్వంపై రాజ్యాన్ని పొందేవారు. మీరు ఈ విశ్వంపై మనం రాజ్యాన్ని పొందేవాళ్ళం. కావున మీకు అపారమైన సంతోషం ఉండాలి. ఏముండాలి? అపారమైన సంతోషం ఉండాలి. భగవంతుడు చదివిస్తున్నారు, మరి రెగ్యులర్గా చదువుకోవాలి. ఎంతటి సంతోషం ఉండాలి?
అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. రాజయోగాన్ని కూడా తండ్రి నేర్పిస్తారు. శరీరధారి ఎవరూ నేర్పించలేరు. తండ్రి ఆత్మలకు నేర్పించారు. ఆత్మయే ధారణ చేస్తుంది. పాత్రని అభినయించేందుకు తండ్రి ఒకేసారి వస్తారు. ఆత్మయే పాత్రను అభినయించి ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఆత్మలను తండ్రి చదివిస్తారు. వారు దేవతల్ని చదివించరు. అక్కడైతే దేవతలే చదివిస్తారు. సంగమయుగంలో పురుషోత్తములుగా తయారు చేయడానికి ఎవరు చదివిస్తున్నారు? తండ్రి చదివిస్తారు. మీరే చదువుకుంటారు. ఈ చదువు మనమే చదువుకుంటాం. ఈ సంగమయుగం ఒక్కటే ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతారు. మనం ఎలా తయారవుతున్నాం? పురుషోత్తములుగా తయారవుతున్నాం. సత్యంగా తయారు చేసేవారు, సత్యుగ స్థాపనని చేసేవారు ఒక సత్యమైన బాబాయ్. సత్యంగా తయారు చేసేవారు, సత్యాన్ని వినిపించేవారు, సత్యుగ స్థాపన చేసేవారు ఒక శివ బాబాయ్. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలతే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. ధారణ: సంగమయుగంలో డైరెక్ట్గా భగవంతుడి ద్వారా చదువుని చదువుకుని జ్ఞానవంతులుగా ఆస్తికులుగా అవ్వాలి మరియు తయారు చేయాలి. ఎప్పుడూ కూడా తండ్రిపై కానీ చదువుపై కానీ సంశయం తెచ్చుకోకూడదు. సెకండ్ పాయింట్, తండ్రి సమానంగా ప్రియమైన వారిగా అవ్వాలి. ఎలా అవ్వాలి? తండ్రి సమానంగా ప్రియమైన వారిగా అవ్వాలి. భగవంతుడు మనల్ని అలంకరిస్తున్నారు అనే సంతోషంలో ఉండాలి. భగవంతుడు మనల్ని అలంకరిస్తున్నారు అనే సంతోషంలో ఉండాలి. ఏ పాత్రధారి పైన అయిష్టం కానీ ద్వేషం కానీ పెంచుకోకూడదు. ప్రతి ఒక్కరికి ఈ డ్రామాలో యాక్యురేట్ పాత్ర ఉందని చెప్తున్నారు బాబా. వరదానము: సేవల ప్రవృత్తిలో ఉంటూ మధ్యలో ఏకాంతవాసిగా అయ్యే అంతర్ముఖి భవ. సేవని ప్రయోగం చేస్తూ మధ్యలో బాబా ఏమంటున్నారు? ఏకాంతవాసిగా అయిపోమంటారు. ఏకాంతవాసి అంటే ఏకకే అంతమే కోజానా, ఒక్కరి అంతంలో మునిగిపోవడం. ఒక్కరంటే ఎవరు? ఒక బాబాయ్ యొక్క అంతంలోకి వెళ్ళిపోవడం. ఏకాంతవాసిగా అయ్యి అంతర్ముఖిగా ఉండని చెప్తున్నారు. సైలెన్స్ శక్తిని ప్రయోగం చేయడానికి అంతర్ముఖిగా మరియు ఏకాంతవాసిగా అయ్యే అవసరం ఉంది. కొంతమంది పిల్లలు ఏమంటారంటే అంతర్ముఖి స్థితిని అనుభవం చేయటానికి మరియు ఏకాంతవాసిగా అవటానికి మాకు సమయమే లభించట్లేదు అంటారు. ఎందుకంటే సేవా ప్రవృత్తి, వాణి శక్తి యొక్క ప్రవృత్తి చాలా ఎక్కువైపోయాయి. కానీ ఇందుకొరకు ఒకేసారి అరగంట లేక ఒక గంట కేటాయించేందుకు బదులుగా మధ్యలో కొద్ది సమయాన్ని కేటాయించినా కూడా మీ స్థితి శక్తిశాలిగా తయారైపోతుంది. ఒకేసారి టైం కేటాయించలేరు, టైం లేదు అందరి దగ్గర. కొంచెం టైం ఏం చేయండి, కేటాయించండి. అంతర్ముఖి అయిపోండి, ఏకాంతవాసిగా అయిపోండి. అప్పుడు మీ స్థితి ఏమవుతుందంటారు బాబా? శక్తిశాలిగా అవుతుంది. స్లోగను: బ్రాహ్మణ జీవితంలో యుద్ధం చేయడానికి బదులుగా ఆనందాన్ని అనుభవం చేసుకుంటే కష్టం కూడా సహజమైపోతుంది. బ్రాహ్మణ జీవితంలో యుద్ధం చేయొద్దు కదా, మజాగా అనుభవం చేసుకోండి, ఆనందాన్ని అనుభవం చేసుకోండి. అప్పుడు కష్టం కూడా ఏమవుతుంది? సహజమైపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ఈరోజు స్వమానం: నేను అంతర్ముఖి ఆత్మను. ఓం శాంతి.